ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు ఈ ఆగస్టు మొదటి దినమున నెల నూతన మాసంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆరోగ్యము, క్షేమము, కాపుదల, సంరక్షణ, స్వస్థత, ఆదరణ, సమాధానము అనుగ్రహించునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 20వ వచనమును ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలను. ఎందుకనగా ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుండగా భీకరమైన గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. మనం ఆరాధించు దేవుడు, మనం స్తుతించు దేవుడు, మనము గణపరచు దేవుడు, మనం కొనియాడు దేవుడు, మనం విశ్వాసం ఉంచిన దేవుడు పరమ ప్రభువును, పరమ దేవుడును, మహాదేవుడునై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. నీ దేవుడని యెహోవా పరమదేవుడును, పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆ దేవుని నామమును నాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయండి. ఎందుకనగా ఆయనే నీకు కీర్తనీయుడు. ఆయనే నీ జీవితంలో భీకరమైన గొప్ప కార్యములు నీ కొరకు చేసిన దేవుడు ఆయనే అని దేవుని వాక్యంలో రాయబడి. ఆ దేవుడు గడిచిన కాలమంతా మనల్ని కాపాడి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను అనుగ్రహించి, మనము చూడని ఎన్నో యుద్ధములు మన పక్షముగా జరిగించి మనల్ని కాపాడి సంరక్షించిన దేవుడు ఆయన. ఎన్నో గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. అందుకు ఆయన్ను కీర్తించాలి, ఆయన స్తుతించాలి అని, ఆయన నామమును గణపరచాలి, ఆయన్ను సేవించి ఆయన్ని హత్తుకొని జీవించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎందుకనగా మీ దేవుడని యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆయన్ని హత్తుకొనుట అనగా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20 వచనములో ఇలాగ దేవుని వాక్యంలో 20వ వచనంలో, నీ యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యులకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, అంటే అనుదినము మనం జీవిస్తూ నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి, అంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన వాక్యమును అనుసరించి ఆయన వాక్యమును ధ్యానించి అనుదినము ఆనందిస్తూ ధ్యానించుచు ఆయన వాక్యమును విని హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అంటున్నాడు. ఆ జీవము ఆయన హత్తుకొనుట ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన వాక్యము జీవం గల వాక్యం. కాబట్టి ఆయన హత్తుకొని ఆయన్ను సేవించి ఆయన నామమున ప్రమాణము చేయాలి, ఆయన్ను కీర్తించాలి, ఆయన్ను గణపరచాలి. ఆయన మహాదేవుడును, మహోన్నతుడును, పరమ ప్రభువు, పరమదేవుడై ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు అని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన ఎలాగూ సేవించాలి, ఆయన వాక్యమును హత్తుకొని మన ప్రాణమునకు మూలమైన ఆయన వాక్యమును హత్తుకొని జీవించి మన జీవమునకు మూలమైన ఆయన వాక్యమును మన హృదయంలో పదిలపరుచుకొని ప్రతిదినము ఆయన నామమును స్మరించుకుంటూ ఆయన స్తుతిస్తూ సన్నుతించుచు గణపరచుచు ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక ఈ 2026వ సంవత్సరం మొదటి దినము నుండి ఈ 7 నెలలు మనల్ని కాపాడి సంరక్షించి ఆయుష్ను అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చి పోషించి ఆహారం ఇచ్చి స్వస్థపరిచి
మనలను కాపాడుచున్న దేవుడు, కునుకక కాపాడుచున్న దేవుడు, ప్రాణమును కాపాడుచున్న దేవుడు, రాకపోకల్లో తోడుగా ఉన్న దేవుడు ని మనము స్తుతించాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే నువ్వు అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో నీ దేవుడని యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 6వ వచనం. 6వ వచనంలో 5, 6 వచనాల్లో ఎలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాక నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నింటిలో నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుడి వాక్యములు రాయబడి, ఆయన హత్తుకొని ఆయన వాక్యమును, మన ప్రాణమునకు జీవమునకు మూలమైన వాక్యమును మనం హత్తుకొని ఆ వాక్యముని ధ్యానిస్తూ ఆయనతో మనతో చెప్పిన మాటలను, ఆయన మనతో మాట్లాడిన మాటలను, ఈ పరిశుద్ధ లేఖనము ద్వారా ఏం మాట్లాడుతున్నాడో దాన్ని గ్రహించి అంగీకరించి వాటిని అవలంబించి హత్తుకొని జీవించాలని దేవుని వాక్యం, ఆయన సేవించాలి అని దేవుని వాక్యంలో రాయబడి. ఎందుకనగా ఎలాగ సేవించాలి? పూర్ణమైన పట్టుదలతో ఆయన సేవించాలి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇలాగూ 63వ వచనంలో ఆత్మయే చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై, ఆ ఆత్మయు జీవమునై ఉన్న ఆయన మాటలు మనం ఆత్మను బట్టి, ఆత్మానుసారముగా దేవుని బట్టి జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా 1 పేతురు పత్రికలో పేతురు గారు ఇలాగ రాస్తారు. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆయన ఆత్మను బట్టి జీవించి మనకు జీవమును అనుగ్రహించాడని దేవుని వాక్యంలో రాయబడి. అలాగుననే మనము కూడా మనకు పరలోకమందు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షముగా విజ్ఞాపన చేయుటకు ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నీ పక్షమున నా పక్షమున 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ఉత్తరవాది మనకు ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఆయన పరలోకమునకు ఆరోహణమైన తరువాత ఉత్తరవాది అనబడిన పరిశుద్ధాత్మ దేవుడిని మన యొద్దకు పంపి మనలో నివసించినట్లుగా, మనతో కూడా ఎల్లప్పుడూ ఉండునట్లుగా మనం నాయనా తండ్రి అబ్బా అను క్రీస్తు ఆత్మను, ఆయన యేసుక్రీస్తు ప్రభు నామమున తండ్రి మన యొద్దకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయొచ్చు, ఆయన సేవించాలి అని. ఆయనే పరమ ప్రభువు, పరమదేవుడు, మహాదేవుడు, భయంకరుడైన దేవుడని ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకుంటాం. అందువలన మన దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడు. ఆయన నామము చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపించకపోతే, ఆయనను ఆరాధించకపోతే, ఆత్మతో సత్యముతో ఆరాధించకపోతే, పట్టుదలతో సేవించకపోతే, మన హృదయంలో ఉన్న ప్రతి దేవతను, విగ్రహమును తీసివేసి ఈ లోక సంబంధమైన ఆలోచన ఒక విగ్రహం, ఈ లోక సంబంధమైన ఆశ ఒక విగ్రహం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబు అనేవి ఈ విగ్రహమును తీసివేసి పట్టుదలతో సేవించాలని దేవుని వాక్యంలో రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగూ సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు అందరికీ రాస్తూ చెప్తూ, మీ దేవుడైన యెహోవాను మీరు సేవించండి. సమూయేలు ఇశ్రాయేలు మీ పూర్ణ హృదయముతో యెహోవా యుద్ధకు మీరు మల్లుకొని ఎడల అన్యదేవతలను, అష్టారోత దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన్ని సేవించుడి. పట్టుదలతో సేవించాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. రోమాపత్రిక
12వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారు, నిరీక్షణ గలవారి సంతోషించు, ప్రార్థన యందు పట్టుదల గలవారి ప్రభువును సేవించుడి. అప్పుడు ఆయన ఆ ప్రార్థన యందు పట్టుదల మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనను మనం చేయు ప్రార్థన సఫలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఆగస్టు మాసం మొదటి దినాన, అలాగే అంత మాత్రమే కాక రేపటి మొదటి ఆదివారం పరిశుద్ధమైన సన్నిధిలో చేరి ఆయన సేవించి ఆరాధించి ప్రభువులకు ప్రభు దేవాది దేవుడని యెహోవా దేవుడిని యేసుక్రీస్తు ప్రభువును నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని చెప్పి, అంత మాత్రమే కాక సమూయేలు గ్రంథంలో కూడా నీకు దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును, ఆయన ఎన్ని గొప్ప కార్యములు 12వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. కాబట్టి ఆయన చేసిన ప్రతి మేలుకు ఉపకారము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తమై ఉన్నది. యేసుక్రీస్తునందు 1 తెస్సలోనికైన 5వ అధ్యాయం 16వ వచనంలో మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన మనల్ని కాపాడున్నట్లు యెహోవా మిమ్మలను కరుణించి, యెహోవా మిమ్మలను ఆశీర్వదించి, యెహోవా మిమ్మలను కాపాడి ఆశీర్వదించునుగాక అని సంఖ్యాకాండం 6:22-23 వచనంలో దేవుని ఆశీర్వాదం మనం పొందుకున్నట్లుగా ప్రతిదినము అనుదినము ఆయన ప్రేమించి ఆయన సేవించి ఆయన ఆరాధించినప్పుడు దేవుడు తన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి ఆయన నీకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో దాన్ని తలంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సేవించి ఆయన ఆరాధించి కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ప్రతి విషయంలో ఆయనకు అర్పణను తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో పెట్టి ద్వితీయోపదేశ కాండంలో ఇలాగ దేవుని వాక్యంలో 26వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం కాబట్టి 26వ అధ్యాయము 10వ వచనం కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నాను అని నీ దేవుడని యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడని యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుని యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారందరికీ యెహోవా దయచేసిన మేలంతటి విషయంలో నీవు సంతోషంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకో. నా ప్రభువు నన్ను తలంచుచున్నాడని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు. జ్ఞాపకం 40వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో భక్తుడైన దావీదు నా ప్రభువు నన్ను తలంచుచున్నాడు అని 17వ వచనంలో దేవుడిని తలంచుకున్నాడు. కాబట్టి నువ్వు చదివిన వాక్యం ఆయనే మహాదేవుడు, పరమప్రభువు, పరమదేవుడై ఉన్న ఆ దేవుడిని నీవు ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆత్మీయ జీవములు పొందుతూ ఉంటాను. జీవము గల దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్తుతించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడి నిన్ను సంరక్షించి నిన్ను కుటుంబము దీవించినట్లుగా పట్టుదలతో ఆయన సేవించినట్లుగా ఆయన నామమును కొనియాడునట్లుగా ఆయన నామమును స్తుతించినట్లుగా ఆయనను మరువక ఆయన మందిరమును విడువక భక్తిహీనువై దేవుణ్ణి విడువక ప్రతి ఆదివారం ప్రాముఖ్యంగా మొదటి పరిశుద్ధ ప్రభువు దినమున ఆయన సన్నిధిని వెతుకుట. ఒకవేళ నువ్వు ఏ మందిరముకు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆయన సన్నిధికి వెళ్ళుట మానక ప్రార్థించుట మానక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానక ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి మేలు కాపుదల సంరక్షణ కీర్తన గ్రంథం 91వ అధ్యాయం అప్పుడు నీ జీవితంలో నెరవేరుస్తుంది. కొండల తట్టు నీ కన్నులెత్తి నీకు సహాయం యెహోవా వలన కలుగుతుందని 121 కీర్తన రాయబడిన ప్రకారం మనమందరం అలాగూ దేవుని ఆరాధించేవాడు, స్తుతించేవాడు, ఆయన నామము బట్టి సేవించేవారు, ఆయన కీర్తించేవారుగా ఉండినప్పుడు ఆయన నిన్ను నీ కుటుంబమును జ్ఞాపకం చేసుకుని ఇది మొదలుకొని మేమైతే యెహోవా నామమును స్తుతించదము అని
మనం ప్రార్థన చేసినప్పుడు కీర్తన 115వ అధ్యాయంలో యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను మర్చిపోలేదు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఆయన వారికి సహాయము చేయడము, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 13వ వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎప్పుడు మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నిన్ను నీ కుటుంబమును దీవించి ఆశ్రమం ఇది మొదలుకొని నిరంతరం దేవుడు మీకు సహాయం చేయనుగాక. మీరు విశ్వసించిన ప్రకారం మీకు కలుగునుగాక. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. నీవు కోరినట్టే నీకు అవునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. పట్టుదలతో సేవించినట్లు, కీర్తించినట్లు, ఆయన నామం కొనియాడినట్లు కాలం సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. మన ఆత్మను సిద్ధపరచుకొని మనం సిద్ధపరచుకొని ప్రార్థనాపూర్వకంగా దేవునికి స్తుతియాగం అర్పిస్తూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆయన మందిరమునకు పోయి ఆయన ఆరాధించి స్తుతించాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడారు. కాబట్టి అలాగే ఆయన గణపరిచి, ఆయన స్తుతించి, ఆయన సేవించి దేవుని దీవెనలు మీరు పొందుకున్నట్లుగా దేవుని కృప మీకు సహాయం చేయనుగాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. కృపగల దేవుడు ఉదయకాల సమయంలో ఆగస్టు మాసం మొదటి దినాన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, దీవించండి. అనారోగ్యంతో వారిని దర్శించండి, స్వస్థపరచండి. మా ప్రభు ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలు సఫలపరచండి. మీ మందిరంలోని దీవించండి. ఆరోగ్యము, క్షేమము, కాపుదల, సంరక్షణ, ఆశీర్వాదం దయచేయండి. బాధలో, వేదలో, శోధనలో ఉన్న వారిని దర్శించండి. సంతోషము, సమాధానము, నెమ్మది, ఆదరణ దయచేయండి. ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరిచి కాపాడు. ఆగస్టు మాసం అంతా మీ కృపాక్షేమం కలిగి రేపటి దినాన మీ పరిశుద్ధమైన ప్రభు సంస్కారాలను మేము చేయవనై ఉండగా మమ్మల్ని శుద్ధీకరించండి, మా పాపం క్షమించి మమ్మల్ని యోగ్యులుగా సిద్ధపరచున్నాం. ప్రభు ఆరాధనలో పాల్గొని మీ నామం స్తుతించే భాగ్యం దయచి, మేము సేవించే భాగ్యం మాకు దయచి. ఇప్పటివరకు మీరు మా జీవితం చేసిన ప్రతి మేలుకి, ఉపకారములకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడునే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన, అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం దేవుని కృప, దేవుని క్షేమం, కాపుదల, సంరక్షణ ఆయన స్తుతించి ఆరాధించి ఆయన నామమును గణపరచు మనందరికీ తోడై ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక, సంరక్షించును గాక. ఆమేన్.